ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అటు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా అతి ముఖ్యంగా లోకేష్ అన్న గారికి ఈ తల్లికి వందనము పథకాన్ని అమలు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రజలందరూ కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాటల్లో మరి ఏదైతే తల్లికి వందనము అనౌన్స్ చేశారో దానికి ప్రాణం పోసి ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి లోకేష్ అన్న గారు. ఈరోజు మీరందరూ కూడా ఒకటి గమనించాల, గతంలో అమ్మఒడి పేరు మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి ముందు ఎందుకు భారతిరెడ్డి గారు కూడా పులివెందల్లో ప్రచారం చేస్తూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆ ఎంతమంది అంటే అందరినీ పక్కన పెట్టేసి ఒకరంటే ఒకరే పిల్లవాడికి మరి అమ్మఒడి ఇస్తామని చెప్పి అమలు చేయడం జరిగింది. అది కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్. ఏదైతే స్కూల్ మొదలవ్వక ముందు ఇవ్వాల్సిన అమ్మఒడి ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఇచ్చినారు. కొంతమందికి రాను కూడా రాలేదు. కేవలము 5,000 కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీ ప్రభుత్వం 45 లక్షల విద్యార్థులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ తల్లికి వందనము కార్యక్రమం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వము అమల్లోకి తీసుకొచ్చిందో ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్పినారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి. ఒకరే ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, అట్లా నలుగురున్నా కూడా 60,000 రూపాయలు మరి ఈరోజు ఒక కుటుంబానికి ఇస్తున్నారంటే లోకేష్ అన్న గారు ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు ఎవరు కూడా పనికి పోకూడదు, స్కూల్కి పోవాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమానికి ఇంత సీరియస్నెస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 5,000 రూపాయలు 5,000 కోట్లు ఖర్చు పెడితే ఎన్డీఏ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాకుండా తల్లికి ఈరోజు ఒక్కడే ఉంటే పర్వాలేదు, ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇస్తామన్నప్పుడు ఆ తల్లి ఆ ముగ్గురు లేదా ఇద్దరు పిల్లల్లో ఎవరిని బడికి పంపించాలా, ఎవరిని ఇంట్లో కూర్చోబెట్టాలనే ఒక ఆందోళనలో ఆ తల్లిలు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ తల్లికి కూడా కడుపు కోత ఉండకూడదని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని ఈరోజు వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 15,000 రూపాయల్లో కూడా 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి, అదేవిధంగా టాయిలెట్ మెయింటెనెన్స్కి కూడా దాన్ని ఆ 2,000 రూపాయలు పక్కన తీసి కలెక్టర్స్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇదే పథకము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 15,000 ఇస్తున్నప్పుడు 2,000 రూపాయలు పక్కన తీసి పెట్టారు కదా. కాకపోతే వాళ్ళు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, ఎటువంటి మెయింటెనెన్స్ చేయలేదు. కానీ మేము ఈ 15,000లో 2,000 తీసి మేము మెయింటెనెన్స్కి పెడతామని చెప్పి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు నోటికొచ్చినట్టుగా లోకేష్ అన్న గారి గురించి మాట్లాడుతూ ఏదైతే ఆ 2,000 రూపాయలు లోకేష్ గారి జోబులోకి పోతుందా, లోకేష్ గారి అకౌంట్లోకి పోతుందా అని చెప్పి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని అడుగుతున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2,000 రూపాయలు గతంలో ఆయన తీసుకున్నారా? అటువంటి డౌట్లు మా మీద రావడానికి గతంలో మీరు స్కామ్ చేశారని చెప్పి మేము కూడా చేస్తామని చెప్పి అనుకుంటున్నారా? లోకేష్ అన్న గారు ఒకటే మాట చెప్పినారు, 24 గంటలు టైం ఇస్తున్నాము, ఈ 24 గంటల్లో మీరు నిరూపణ చేయండి, లేదంటే క్షమాపణ చెప్పి ఆ పోస్ట్ తీయండి, లేకపోతే కఠినంగా మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి లోకేష్ అన్న గారు చెప్పడం జరిగింది. దానికి ఇంతవరకు వైసీపీ నాయకులు ఎవరు స్పందించలేదు. గతంలో కూడా స్పందించడానికి కూడా ఏమీ లేదు. కానీ వైసీపీ నాయకులు దీని గురించి క్లారిటీ ఇచ్చి మీరు వెంటనే ఆ పోస్ట్ తీసేసి క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకుల మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. హలో, హలో, ఓకే. ఒక పక్కన వైఎస్ఆర్సీపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు, బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. కానీ
వాళ్ళకి సమాధానం మేము చెప్పట్లేదు, వైసీపీ నాయకులకు సమాధానం ప్రజలే చెప్తున్నారు.